ఇలా మనం యాప్ ఓపెన్ చేయగానే 3,00,000 రూపాయల ఎలిజిబిలిటీలో యాడ్ కస్టమర్ నేము, కస్టమర్ మొబైల్ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఐడి కార్డులో ఉన్న విధంగా కస్టమర్ నేమ్ని చూసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మనము ఎప్పుడైతే సిబిల్ చెక్ చేసేటప్పుడు, లోన్ చెక్ చేసేటప్పుడు కస్టమర్ నేమ్ని యాజ్ పర్ ఆధార్ కార్డుతో చెక్ చేస్తామా, యాజ్ పర్ పాన్ కార్డుతో చెక్ చేస్తున్నామా చూడండి. దేంతోనైతే మీరు సిబిల్ చెక్ చేస్తున్నారో ఆ ఐడి కార్డులో చూసి ఆ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆధార్తో సిబిల్ చెక్ చేసి ఉంటే ఆధార్లో ఉన్న విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డుతో అయితే పాన్ కార్డులో ఉన్న విధంగా. సిబిల్ చెక్ చేసేటప్పుడు, లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాడ్ న్యూ ఐటమ్స్ అనే క్యాప్షన్ ఉంటుంది. దాని మీద మనం ప్రెస్ చేసి మనం ఏ ఐటమ్ అయితే అమ్ముతున్నామో ఆ ఐటమ్ని మనం ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. దాని పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత యాజ్ పర్ స్పెల్లింగ్ దాని మీద ఎలా ఉంటే అలా మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఏదైతే ఐటమ్ని యాడ్ చేయదలుచుకున్నామో దాని యొక్క పేరుని పారిఫోస్ చాలా నీట్గా, సెల్లింగ్ ప్రైజు మరి పారిఫోస్ అనేది లీటర్స్లలో ఎంటర్ చేయాలి కాబట్టి లీటర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కొన్ని యూనిట్స్లో, కొన్ని బాక్స్లో ఇలా ఉంటాయి. ఏది కావాలంటే అది. దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 560 విత్ ట్యాక్స్. దాని యొక్క పర్చేస్ ప్రైస్ 550 విత్ ట్యాక్స్. ఇలా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు జిఎస్టీ బిల్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో సెల్లర్స్కి జిఎస్టీ ఫైల్ ఉంటుంది. ఆ జిఎస్టీ బిల్లో ఉన్న విధంగా అక్కడ మనం బిల్ నేమ్ని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత మనం కుదిరితే ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్, కరెంట్ స్టాక్ మెయింటెనెన్స్ అవి కూడా చూసుకోవచ్చు. కుదిరితే అవి కూడా ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని జీరోలో ఉంటాయి. కావాలనుకుంటే ఒకటి ప్రెస్ చేస్తే, ప్లస్ గుర్తులు ప్రెస్ చేస్తే ఇక్కడ అమౌంట్ మారుతూ ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. అన్ని జీరోలలో ఉంది. ఒకటి చేయగానే వెంటనే 5,000 వచ్చింది. ఇలా ఇంకోటి ఏదన్నా ప్లస్ చేస్తే 500 ప్లస్ చేస్తే అది ఎన్నిసార్లు ప్లస్ చేస్తే మనకి అంత అమౌంట్ అనేది పెరుగుతుంది. అలా బిల్లులు అనేది మనం ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ పైన యాడ్ న్యూ ఐటమ్ ఉంది కాబట్టి ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. క్రియేషన్ బిల్లు ప్రెస్ చేస్తే క్యాష్ కాలంలో క్యాష్ జై కిసాన్ది మనం బిఎన్పిఎల్ ఆప్షన్ని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం లోన్ కొట్టాలంటే బై నౌ పే లేటర్. సో ఇలా బై నౌ పే లేటర్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత స్క్రోల్ అవుతుంది, బ్రౌజ్ అవుతుంది. ఇలా బ్రౌజ్ అయ్యి ముందుకెళ్ళిన తర్వాత ఏ నెంబర్కి అయితే ఓటీపీ ఇచ్చామో, అంటే ఏ నెంబర్తోనైతే మనం ఎంటర్ అయ్యామో, ముందు కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం కదా కస్టమర్ని యాడ్ చేసుకున్నప్పుడు, ఆ కస్టమర్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. ఇది ఫస్ట్ ఓటీపీ. ఎంటర్ చేసి ముందుకెళ్తే మనం ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డుతో సిబిల్ చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ కార్డులో ఉన్న విధంగా మనం ఇంతకుముందు ఎలా అయితే నేమ్ ఎంటర్ చేసామో అలా ఇక్కడ కూడా కస్టమర్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ నేమ్ని యాజ్ పర్ ఆధార్ కార్డ్ చూసుకుంటూ మనం ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా లింగోజు సాయి కృష్ణ, లింగోజు సాయి కృష్ణ అని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా. దాని తర్వాత కింద ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ బటన్స్ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి
కంటిన్యూ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్. ఆ తర్వాత బై నౌ పే లేటర్లో 120 డేస్ని అంటే సెలెక్షన్ యువర్ లోన్ పీరియడ్, మనకి లోన్ పీరియడ్ అనేది 4 months కాబట్టి 120 days ఎంటర్ చేయగానే కంటిన్యూ చేస్తే లోన్ ఎలిజిబిలిటీ 5,000, అవైలబుల్ లిమిట్ 500 అనేది డౌన్ పేమెంట్గా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ అవైలబిలిటీ 10,000 ఉంటే డౌన్ పేమెంట్ అనేది 1,000 కట్టాల్సి ఉంటుంది. ఇలా మనం వాళ్ళ దగ్గర నుంచి, కస్టమర్ దగ్గర నుంచి షాప్ ఓనర్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం ముందుకెళ్ళి కంటిన్యూ చేయాలి. అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. క్యాలిక్యులేట్ చేసి మనం కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ ఉంటే ఎస్, మొబైల్ నెంబర్ లింకప్ లేకపోతే నో. ఎస్ అయితే డిజిలాకర్తో ముందుకెళ్తాం, ఓటీపీ వస్తుంది. నో అయితే ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ బ్యాక్ని మనం ఫొటోస్ తీయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అంతే, వేరే ఇబ్బంది ఏమి ఉండదు. ఆధార్ కార్డు లింకప్ ఎస్ అంటే డిజిలాకర్ కనెక్ట్ అవుతాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేసి గో విత్ డిజిలాకర్. ఈ డిజిలాకర్కి వచ్చాక కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఆధార్ లింకప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆధార్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒకే నెంబరు లింకప్ చేసుకున్న నో ప్రాబ్లం. మనం కొట్టే నెంబరే ఆధార్ నెంబర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. డిజిలాకర్ కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆధార్కి ఏ నెంబర్ అయితే లింకప్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎలో ఓకే చేస్తే, నెక్స్ట్ స్టెప్లో ఎలో ఓకే చేస్తే సక్సెస్ అవుతుంది. డిజిలాకర్తో సక్సెస్ అవుతుంది. కొన్ని సెకండ్స్ పడతాయి. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్తుంది. ఇలా నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్లే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐడి వెరిఫికేషన్లో పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది సెకండ్ డాక్యుమెంట్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాన్ కార్డ్ తీసుకున్నాను. ఇక్కడ పాన్ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ పాన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడి తీసుకోవచ్చు, ఓటర్ ఐడి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ పాన్ సెలెక్ట్ చేసుకుంటే పాన్ నెంబర్ ఎంటర్ చేశాను, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ నెంబర్ ఎంటర్ చేస్తాం, డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేస్తాం. తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధార్ అయిపోయింది. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పాన్ తీసుకున్నాను, కస్టమర్కి ఉంది కాబట్టి. లేకపోతే ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్తో కూడా మనం ఇక్కడ వర్క్ అనేది చేయొచ్చు, లోన్ అనేది చేయొచ్చు. సబ్మిట్ ఎంటర్ చేయండి. చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ నెంబర్స్ అనేది 1-2 సార్లు చూసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు మీకు ఒక విషయం ఏంటంటే, ఏపీజీయూపీ బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ పనిచేయట్లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అంటాం దాన్ని. తర్వాత డీసీసీ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది లోకల్లో, అది కూడా పనిచేయట్లేదు. ఆ 2 బ్యాంకులు కాకుండా మరే ఇతర బ్యాంక్ అయినా మీరు కస్టమర్ దగ్గర నుంచి అకౌంట్ నెంబరును, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను కెనరా బ్యాంక్ యాడ్ చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఇన్కరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, నేను ఐఎఫ్ఎస్సి కోడ్ని తప్పుగా ఎంటర్ చేస్తే అక్కడ తప్పు అని చెప్పి చూపెట్టింది. సో అదే అనమాట మన యొక్క బిఎన్పిఎల్ జై కిసాన్ యొక్క గొప్పతనం. ప్లస్ అకౌంట్ నెంబరును ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ ఓకే చేసిన తర్వాత ఆ కస్టమర్దే అని తేడా రుజువు ఏంటి అంటే, ఇక్కడ లింగోజు సాయి కృష్ణ అని, అంటే ఏ కస్టమర్ది అయితే మనం ఎంటర్ చేసామో డీటెయిల్స్ ఆ కస్టమర్ది కాదు అనుకుంటే ఆడ పేరు పడకపోతే మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి బ్యాక్ రావచ్చు. ఇక్కడ కస్టమర్ యొక్క పిక్చర్ని అప్లోడ్ చేయాలి. కస్టమర్ యొక్క పిక్చర్ ముందే తీసుకొని ఉంటేనేమో మన డాక్యుమెంట్స్లో సెలెక్ట్ చేసుకొని ఎలా అంటే అలా సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకొని క్రాప్ అనే ఆప్షన్ మీద ఓకే చేస్తే మనకి పిక్చర్ అనేది అప్డేట్ అవుతుంది, ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇలా ఇమేజ్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫాదర్ నేమ్, కస్టమర్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో పిక్చర్ అప్లోడ్ చేసిన తర్వాత కస్టమర్ పిక్చరు ఇక్కడ ఫాదర్ నేమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫస్ట్ ఆధార్తో మొదలుపెట్టాం, నెక్స్ట్ పాన్ చేసాం. ఆధార్కి లింకప్ ఉంటే ఒకలాగా, ఆధార్కి లింకప్ లేకపోతే ఇంకోలాగా. ఆధార్కి కనుక ఓటీపీ కనుక లింకప్ ఉంటే మనము ఏం చేసాము, ఎస్ అని నొక్కాము, డిజిలాకర్ కనెక్ట్ అయింది. ఆధార్కి లింకప్ లేకపోతే ఏం చేస్తాము, నో అని నొక్కుతాము, ఆధార్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఓకే చేస్తాము. ఆ తర్వాత పాన్ నెంబర్ సెకండ్ డాక్యుమెంట్ చేసుకున్నాము. పాన్ అంటే పాను, ఓటర్ ఐడి అంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ పాన్ చేసాము. దాని తర్వాత ఏం చేసాం, కస్టమర్ ఫోటో అప్లోడ్ చేసాం, క్రాప్ చేసాం. సబ్మిట్ కొట్టిన తర్వాత కస్టమర్ యొక్క ఫాదర్ నేమ్ని ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నాం. ఇంతకుముందు జరిగిన వర్క్ అంతా కూడా మీకు మళ్ళొకసారి రివిజన్ చేశాను అంతే. సో ఫాదర్ నేము యాజ్ పర్ పాన్ కానీ యాజ్ పర్ ఆధార్ కానీ ఎలా ఉందో చూసుకొని జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కొట్టాలి. అలా కొట్టిన తర్వాత ఇక్కడ ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే స్లైడ్ బుక్ లోన్ అనే ముందు ఇట్లా ఒక డోర్ లాగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యే ముందు ఇక్కడ యాడ్ అడ్వైజర్ కోడ్ ఆప్షనల్ కింద ఇస్తారు, అది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మన హరీష్ సార్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, మన స్టేట్ కోఆర్డినేటర్, మన సార్ కిందనే మనం వర్క్ చేస్తున్నాం. ఆ సార్ యొక్క నెంబర్ని మనం ఎంటర్ చేస్తే ఇక్కడ స్లైడ్ లోన్ రైట్ ఇది రైట్ నెంబర్ అనమాట. ఇది రైట్ నెంబర్. ఒకసారి రాంగ్ ఎంటర్ చేసి మళ్ళీ రైట్ ఎంటర్ చేశాను. అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే స్లైడ్ చేయకుండా నెంబర్ అనేది ఇచ్చి ఇలా స్లైడ్ చేయాల్సి ఉంటుంది. ఒక డోర్ లాగా మనం పక్కకు లాగితే ఆటోమేటిక్గా రైట్ మార్క్ అనేది పడుతుంది. నెంబర్ ఎంటర్ చేయకూడదు. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతనే స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసినాక ఇలా వస్తుంది, డియర్ రీటైలర్ ప్లీజ్ కంప్లీట్ యువర్ అనౌన్స్మెంట్. కంటిన్యూ చేయాలి. అక్కడ కంటిన్యూ చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తే తన పేరు వస్తుంది. తన పేరుని కూడా కన్ఫర్మ్ చేస్తే మనం కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ పేజీలోకి మనల్ని తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజీలో వచ్చేసి మనకి స్క్రీన్ అనేది స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పేజీలో అనౌన్స్మెంట్ అనేది మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇవ్వచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. చాలామందికి డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డే ఇస్తున్నాం. అయితే ఇక్కడ అనౌన్స్మెంట్లో కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే ఎంత లోను 5,000, ఆ 5,000 లోన్ కొడుతున్నాం కాబట్టి 5,000కే అనౌన్స్మెంట్ ఇస్తాం. 10,000 ఉంటే 10,000కే అనౌన్స్మెంట్ ఇస్తాం. దాంతోపాటు కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాండేట్ డీటెయిల్స్ చాలా చక్కగా వివరించారు. పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అక్కడ ఎడిటింగ్ ఉంటే అక్కడ పెన్సిల్ ఆప్షన్ ఉంది, ఓకే చేస్తే ఓకే అవుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, చాలామందికి డెబిట్ కార్డు ఉంటుంది. ఈ క్లిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ముందుకెళ్తే మనం అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంకులో డెబిట్ కార్డ్ ఈజ్ ఓకే అంటే ఓకే అనండి. ఓకే అయిన తర్వాత డీటెయిల్స్ ఇస్తుంది. 5,000కి 5,000 రూపీస్కి మనం డెబిట్ కార్డు ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడైతేనేమో కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎందుకంటే డెబిట్ కార్డ్ ద్వారా వస్తున్నాం కాబట్టి, డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. అంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది. డెబిట్ కార్డు చాలా మందికి ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాకుండా డెబిట్ కార్డుతో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి కార్డ్ డీటెయిల్స్ అడిగింది, కార్డ్ నెంబరు ఎంటర్ చేసాం. కార్డ్ని చూసుకుంటూ ఎక్స్పైరీ డేట్, వ్యాలిడిటీ అడుగుతుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ది కాదు, స్టార్టింగ్ డేట్ కాకుండా ఎండింగ్ డేట్ ఉంటుంది. ఆ ఎండింగ్ డేట్ రైట్ సైడ్ ఉంటుంది. కొంతమందికి సివివి అడుగుతుంది, కొంతమందికి ఏమో కార్డు పిన్ నెంబర్ అడుగుతుంది. అది కూడా బ్యాంకును బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వేరే బ్యాంక్ ఉంటే పిన్ నెంబర్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎస్బీఐ లాంటి బ్యాంకులకి సివివి అడగకుండా పిన్ నెంబర్ అడుగుతుంది. సో అందుకని ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా మనకు ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసేసి వాళ్ళకి కస్టమర్కి ఓటీపీ, అంటే బ్యాంక్కి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ అయితే లింకప్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు మనం కస్టమర్ని అడిగి మనం తెలుసుకొని ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలా వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా స్క్రీన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు స్క్రీన్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయదు. ఇలా సక్సెస్ అని పడుతుంది.
అప్పటిదాకా కూడా డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ కూడా డిస్టర్బ్ చేయొద్దు, బ్యాక్ రావడం కానీ అట్లా చేయొద్దు. కాసేపు స్క్రీన్ని వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత మొబైల్కి ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేయాలి. ఈ సైన్ అంటే డిజిటల్ సైన్ అనేది అడుగుతుంది. ఆ డిజిటల్ సైన్ బిఫోరు మనకి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే సైన్ నౌ అంటుంది, డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ సైన్ డిజిటల్ సైన్ చేస్తాం ఒక బాక్స్లో. అంటే మనము షాప్కి ఆన్బోర్డింగ్ చేయించేటప్పుడు కూడా మనం వెండార్తో తీసుకుంటాము, అలానే ఇక్కడ కూడా ప్రతి రైతుతో సైన్ చేయించడం అనేది జరుగుతుంది. అయితే ఇక ఫైనల్గా మనం ఒక ఓటీపీ అనేది ఇప్పుడు బ్యాంకుదే కాకుండా ఈ సైన్ రిలేటెడ్గా మనం ఒక ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ మనం స్టార్టింగ్లో మన సిబిల్ చెక్ చేసేటప్పుడు ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్కి వెళ్తుంది ఓటీపీ అనేది. ఆధార్కు లింకప్ అయి ఉన్న ఓటీపీ అయితేనేమో ఆధార్కి లింకప్ అయి ఉన్న నెంబర్కి వెళ్తుంది. అది ఏ నెంబర్ అయినా కావచ్చు, ప్రాబ్లం లేదు. అదే బ్యాంకుకు లింకప్ అయిన నెంబర్ అయితే బ్యాంకుకు లింకప్ అయిన నెంబర్కి వెళ్తుంది, అలా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదేమో స్టార్టింగ్ ఒక ఓటీపీ, లాస్ట్ ఫైనల్ ఓటీపీ, ఈ రెండు ఓటీపీలేమో ఏ నెంబర్తో అయితే లోన్ చేశామో, ఏ నెంబర్తో అయితే సిబిల్ చెక్ చేశామో ఆ నెంబర్తో మాత్రమే స్టార్టింగ్ ఓటీపీ, ఎండింగ్ ఓటీపీ, ఈ సైన్ ఓటీపీ అనేది వస్తుంది. సో అది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సబ్మిట్ చేస్తే సైన్ నౌ అని కింద అంటుంది, ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ రైతుకి సంబంధించి. సో అవన్నీ కూడా చదువుకున్నాక సైన్ నౌ అని చెప్పేసి సైన్ నౌ చేయించాల్సి ఉంటుంది. సైన్ నౌ మీద ప్రెస్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్ బాక్స్ వస్తుంది. దాంట్లో మనం చేత్తో ఇలా రాస్తూ ఉంటే సరిపోతుంది. చేత్తో రాయడమే జరుగుతుంది. చేత్తోనే మనం డిజిటల్ సైన్ పెట్టాల్సి ఉంటుంది, రైతుతో పెట్టాల్సి ఉంటుంది. తన పేరు ఇంగ్లీష్లో అయినా తెలుగులోనైనా ఎలానైనా రాయండి. రైతుకి ఇస్తే రైతే రాస్తాడు. రాసిన తర్వాత ఫార్మర్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ఫార్మరు సైన్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేస్తే ఈ సైన్ అయిపోతుంది. ఓకేనా? ఈ సైన్ అయిపోయిన తర్వాత మనకి లోన్ అనేది బుక్ అయ్యి ఇలా కంగ్రాచులేషన్ 5,000 అంటే ఇక్కడ మనకి ఫోన్ రావడం వల్ల ఒక్కొక్కసారి దేంట్లో నుంచి అయితే మనం చేస్తున్నామో ఆ ఫోన్ రావడం వల్ల మనం లోన్ బుక్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ సైన్ టైంలో బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫోన్లు వస్తే మళ్ళీ మనం రెండోసారి ఓటీపీతో రెండోసారి డిజిటల్ సైన్తో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఫోన్లు రావడం వల్ల మనకి జరిగిన డిస్టర్బెన్స్ అది. కొంచెం ఫోన్లు రాకుండా చూడండి. కుదిరితే ఫోన్లు రాని అంటే సంస్థకి సంబంధించిన ఒక సపరేట్ మొబైల్ ఉంటే ఇంకా చాలా మంచిది. సో ఇలా ఈ సైన్ చేసి సబ్మిట్ చేస్తే ఇలా కంగ్రాచులేషన్ యువర్ లోన్ అప్లికేషన్ హ్యాస్ బిన్ ప్రొసీస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పడుతుంది. కలెక్ట్ డౌన్ పేమెంట్ కలెక్ట్ నౌ ఓకే చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇతని యొక్క లోన్ డీటెయిల్స్, షాప్ ఓనర్ డీటెయిల్స్తో కూడిన ఒక మంచి పీడిఎఫ్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇక నేను డౌన్లోడ్ చేశాను చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫైల్ కూడా చూడండి ఎంత చక్కగా మనకు లోన్ అనేది పీడిఎఫ్ ఫైల్ అంటే కస్టమర్కి ప్రొవైడ్ చేయడానికి చాలా చక్కగా ప్రింట్అవుట్ ఇచ్చి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే షాప్ ఓనరు ఫైల్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళకు ఒక ప్రింట్ ఇవ్వచ్చు, వీళ్ళు ఒక షాప్ ఓనర్కి ఇవ్వచ్చు, మన పై అధికారులకి పంపించడానికి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సేల్ ఇన్వాయిస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంది ఈ సర్వీస్ అనేది. ఇన్ని రూల్స్ పెట్టారని చెప్పేసి భయపడకండి. ఎందుకంటే ఫార్మర్కి రిలేటెడ్ మనం ఫార్మర్ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు, ల్యాండ్ డీటెయిల్స్ ఏం తీసుకోవట్లేము ఇక్కడ. ఎవరైనా కూడా చిన్న సన్నకారు రైతులు ఎవరైనా వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ ఒక అద్భుత అవకాశంగా మనం ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి లిమిట్ అనేది తగ్గిపోయింది. 3 లక్షలు అవైలబుల్ లిమిట్, 2,95,000 ఉంది. అంటే 5,000 లోన్ అనేది ఇక్కడ ఓకే అయిపోయింది. కానీ డబ్బులు మాత్రం వెంటనే క్రెడిట్ కావు, 24 to 48 hours పడుతుంది. పై వాళ్ళు ఓకే చేసుకొని తర్వాతనే వీళ్ళకి డబ్బులు అనేవి ఓనర్లకు వస్తున్నాయి. ఆ ఓనర్లకి డబ్బులు యాడ్ అయిన తర్వాతనే వీళ్ళు ఓనర్ వాళ్ళు రైతులకి సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. సో ఇలా మనం ఏదైతే దీన్ని చూడాలనుకుంటే ఒకవేళ లోన్ డీటెయిల్స్ పిఎన్పిఎల్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ 3 గీతలు ఉన్నాయిగా, 3 గీతల్ని నొక్కితే